కానీ కొంతమంది ఇంతకుముందే చర్చలో చూస్తూ ఉన్నాము, ఇది తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. ఉదాహరణకు ఎంఎస్ఎంఈ చెప్పినట్టు ఈరోజు తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు తెలంగాణలో కూడా మరి లబ్ధి చేకూరబోతూ ఉంది. 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము. అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. నేను ఒకటే మనవి చేస్తాను, కేంద్ర ప్రభుత్వము ఏ సంస్కరణలు తీసుకొచ్చినా దాని యొక్క లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.